హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సాటర్డే నాడు వీడియో రికార్డ్ చేస్తున్నా, అంటే ఈ వీడియో వచ్చేసి సండే మార్నింగ్ కల్లా నేను అప్లోడ్ చేసేస్తాను. యాక్చువల్లీ వీడియో నేను క్రియేట్ చేశాను లాస్ట్ 30 minutes మాట్లాడి, కానీ చిన్న టెక్నికల్ ఎర్రర్ వల్ల దాంట్లో మొత్తం వీడియో పోయింది. సో మళ్ళీ నేను క్రియేట్ చేస్తున్నాను ఇది. సో సాటర్డే 8 o'clock అవుతుంది. ఇది ఎడిట్ ఏం చేయాలి ఎక్కువ, ఇన్ కేస్ వీలైతే రాత్రి అప్లోడ్ చేస్తా, బట్ అప్లోడ్ కాకపోతే మార్నింగ్ ఇది వచ్చేస్తుంది. 2-3 ప్రాబ్లమ్స్ అయ్యాయి, వీలైతే నేను కవర్ చేస్తాను. ఓకే, ఇవాళ సిల్వర్ గోల్డ్ కూడా చాలా క్రాష్ అయినట్టు కనపడుతుంది. అది తర్వాత స్లోగా మనం టెక్నికల్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్స్ ఇవన్నీ డిస్కస్ చేయాలి, కానీ మెల్లిగా వద్దాం. మీ సపోర్ట్ కావాలి. ఎప్పుడు నేను అడగలేదు, బట్ ఈ వీడియోలో ఇప్పటి నుంచి అయితే నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను మీ అందరితోని. 10 to 15 likes నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, అంతే, ఎక్కువేమొద్దు. కొంతమందికి నాకు వీడియో రీచ్ అయితే చాలు, ఉపయోగం పడిందంటే చాలు నాకు. ఓకే, పెద్ద వేలలో వ్యూస్ నాకేమొద్దు, బట్ ఒక రిక్వెస్ట్ 10 to 15 likes. ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక 10 to 15 likes మధ్యలో మనం మళ్ళీ నొక్కకండి ఒకటేసారి, రైట్. సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఇది మన ట్విట్టర్ అకౌంట్. ఒకసారి వెళ్ళండి, చూడండి. 3:30 తర్వాత కూడా నేను కొన్ని సమ్మరీ మొత్తం రాసి పెడతాను, వీలైతే చూడండి, అర్థమవుతుంది సమ్మరీ ఏం రాస్తాను, ఏంటి అప్డేట్ అనేది ఎవ్రీడే రాస్తాను. సబ్స్క్రైబ్ చేయండి వీలైతే, నచ్చితే. అండ్ నాతో ఎంతమంది కలుసుకున్నా తెలుస్తుంది. అండ్ లైక్స్ మీకు ఆల్రెడీ చెప్పేశాను, 10 to 15 lakhs ఈ వీడియోకి, అంతే, ఎక్కువ ఏం ముందు. డిస్క్లైమర్తో స్టార్ట్ చేసినట్లయితే మనం సెబీ రిజిస్టర్ కాదు. సో అలాంటప్పుడు ఈ వీడియోలో ఎలాంటి బై సెల్ హోల్డ్ రికమెండేషన్ ఇవ్వట్లేదు. ఈవెన్ దో సెబీ రిజిస్టర్ అయినా కాకపోయినా నేను బై సెల్ రికమెండేషన్ వీడియోలో ఇవ్వకూడదు అని ఇవ్వను కూడా. క్లియర్? ఓన్లీ మన నాలెడ్జ్ షేరింగ్ చేస్తున్నాను, అండ్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఒకరికొకరు ఎలా జరుగుతుంది ఏందనేది. సో మార్కెట్లో ఈ రోజు ఎలా జరిగింది, నిన్న మన లెవెల్స్ ఇచ్చినది ఏమైనా ఉపయోగం వచ్చాయా, రేపటి గురించి మనకి లెవెల్స్ ఏముంటాయి అంటే, ఇప్పుడు సపోజ్ మీరు సాటర్డే వింటున్నారు, సాటర్డే మనకు హాలిడే ఉంటుంది, సండే మనకి మార్కెట్ ఉంటుందండి. ఓకే, సో సండే మనకి మార్కెట్ ఉంటుంది. February 1st బడ్జెట్ డే, ఆ రోజు ట్రేడింగ్ చేయాలా అవుతుంది, దట్స్ సెకండరీ. బట్ ప్రయత్నిద్దాం, చూద్దాం మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, అది మనం తర్వాత డెసిషన్ తీసుకోవాలి. డన్. సో మనం స్టార్ట్ చేద్దాం. ఇండైసెస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఇండైసెస్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 2 days నుంచి మనకి నిఫ్టీ మెటల్లో మంచి ర్యాలీ కనపడ్డది, కానీ ఈరోజు 5.21 డౌన్ కనపడుతుంది. నిఫ్టీ బ్యాంక్, పిఎస్యూ బ్యాంక్లో చూడండి 0.06, నిఫ్టీ ఎనర్జీ -0.56, 0.58, 0.64, నిఫ్టీ బ్యాంక్ -0.58 అనమాట. ఎక్కువ ర్యాలీ ఎక్కడుంది? 1.85 నిఫ్టీ మీడియాలో, 1.37 ఎఫ్ఎంసీజీలో, 1.08 కన్సూమర్ డ్యూరబుల్లో, నిఫ్టీ రియాలిటీలో 0.84, 0.73 నిఫ్టీ ఆటో, ఫార్మాలో 0.70. సో దీంతో తెలిసేది ఏంటి, మనం ఎందుకు డిస్కస్ చేస్తాం, ఎందుకు ఇండైసెస్ చూస్తామంటే, ఈరోజు ఎక్కువ ఏ సెక్టర్లో మార్కెట్లో ఆ స్టాక్స్ మూవ్మెంట్ జరిగాయి, లేకపోతే స్టాక్ మూవ్మెంట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనండి, కరెక్షన్ అనండి, వాట్సెవర్ వచ్చాయని తెలుస్తుంది అనమాట. ఎక్కువ మార్కెట్ పెరగడానికి కానీ తగ్గడానికి లేదా న్యూట్రల్గా ఉండడానికి ఎవరు ఎక్కువ ఈ ఇండైసెస్లో రెస్పాన్సిబుల్, అది మనం జనరల్గా చూస్తాం. సో నిఫ్టీ బ్యాంక్లో మనం చూస్తాం -0.58 అనమాట. ఇప్పుడు ఇదే మనం తీసుకెళ్ళి అక్కడ ఇప్పుడు చార్ట్లో చూసుకుందాం. సో నిఫ్టీ నిన్న లెవెల్స్ ఇచ్చాం, అది ఒకసారి చూసుకొని తర్వాత మనం ఫర్దర్ డిస్కస్ చేద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మీ స్క్రీన్ పైన ఉంది. మనం ఏం పెట్టుకున్నాము, రెసిస్టెన్స్ 60,200 అనుకున్నాము, బట్ ఇక్కడ దాకా ఏం అవ్వలేదు. నిన్న వీడియోలో నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి మార్కెట్ ఇదే చార్ట్ ఉందో ఇక్కడ చూపిస్తాను. నిన్న మనకి మార్కెట్ పెరుగుతున్నా కానీ మనకి ప్రాఫిట్లు ఎందుకు వస్తలేవో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను మ్యాక్సిమం పుట్ సైడే ఎక్స్పెక్ట్ చేస్తాను, బట్ ఈవెన్తో మనకి ఇది ర్యాలీ కనిపించినా మనకి ఎక్కువ అంటే ప్రాఫిటబుల్ రావట్లేదు, ప్రీమియం పెరగట్లేదు. అదే ఇవాళ చూడండి, నేను ఎక్స్పెక్ట్ చేసినట్లుగే 400 points ఇవాళ గ్యాప్ డౌన్గా ఓపెన్ అయ్యాయి. అండ్ ఇంకా మనం గమనించినట్లయితే స్టార్టింగ్ నుంచి మనకి ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ నుంచి మనకి ఇక్కడ ట్రేడ్ జోన్ అవ్వదు, ట్రేడ్ జోన్ సెటప్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఈవెన్ తో మనం క్యాండిల్స్ ఇక్కడ చిన్న ప్యాటర్న్ కనపడుతుంది, బట్ ఎక్కువ చూసుకున్నట్లయితే పిఎన్ఎల్లో చాలా ఎఫెక్ట్ కనపడుతుంది. నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫర్మేషన్ ఉంది, నేను ఎప్పుడు చూపిస్తాను కదా మీకు. ఈ కన్ఫర్మేషన్ ఇక్కడ కూడా ఉంది, మొత్తం సైడ్ వేస్ అని, నెంబర్ 1. నెంబర్ 2, ఈవెన్ దో నాకు ఇక్కడ కాల్ సైడ్ కనిపించినా నేను ఇక్కడ ట్రేడ్ చేయలేదు, బికాస్ ఇక్కడ మీరు ట్రేడ్ చేసినా పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది. సో నేను ఇక్కడ చేయను, నేను ఆపాను కూడా, నేను చేయలేదు కూడా, నేను చెప్పాను కూడా. నేను పుట్ సైడ్ నుంచి నిన్న ఎక్స్పెక్ట్ చేసింది పై నుంచి కిందికి, అంటే అది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. సో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు లోవర్ టు లో చేస్తాం కదా ట్రేడింగ్, అక్కడ మనకి
ఛాలెంజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే మూమెంట్ మనం పికప్ చేసింది కాల్ సైడ్, సెకండ్ హాఫే మనం కవర్ చేస్తాం, దాని తర్వాత ఎక్కువ ఏం చేయలేదు. మళ్ళీ తర్వాత మీరు ఇక్కడ పికప్ చేసిన పైకి కిందికి. సో ఇది కూడా సెటప్ అవ్వదు సరిగా. అలాంటప్పుడు మనం అనవసరంగా ట్రేడ్ చేసి డబ్బులు వేస్ట్ చేయకూడదు. సో ఏం జరిగింది ఇవాళ మనకి మార్నింగ్ సెటప్ అవ్వలేదు. ఇన్ కేస్ మీరు మార్నింగ్ చేస్తుంటే ఒకసారి కన్ఫర్మ్ చేయండి ఎలా జరిగిందో. బట్ స్కాల్పింగ్ లెవెల్లో కూడా కొంచెం క్యాండిల్ కూడా చిన్నగా అవి బిగ్స్ అండ్ టేల్స్ చాలా పెద్దనే క్రియేట్ అయ్యి, కానీ నాకు కావాల్సింది ఒక మూమెంటం జోన్. సి గైస్, ఫస్ట్ నేను చేసేది అయితే రిస్క్ కంట్రోల్. నేను ఈ రిస్క్ కంట్రోల్లోనే పనిచేస్తాను, నెంబర్ 1. నెంబర్ 2, నేను ఆ జోన్ కన్ఫర్మేషన్ నాకు బుల్సా బేరిషా కన్ఫర్మ్ అయిన తర్వాతనే నేను ఎంట్రీ చేస్తాను, లేకపోతే అక్కడ నేను ట్రేడింగ్ కూడా చేయను. అందుకని వెయిట్ చేసి నేను కవర్ చేసింది ఇది ఒక నిమిషం, నేను కవర్ చేసింది బాటమ్ టు టాప్, నాట్ టాప్ టు బాటమ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు అయితే మీ జోన్ బ్లాక్ అయిపోయింది, ఈ జోన్ మనకు సెట్ అవ్వదు, సడన్గా పడ్డది, మనం ఇంకా ఆగుతాము. ఆగినాక ఇక్కడ నుంచి ఏదైతే ఫస్ట్ సెకండ్ సపోర్ట్ 59,700 అండ్ 59,500 మనం ఏదైతే అనుకున్నామో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అని నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను. ఇదే ర్యాలీ ఇక్కడ నుంచి తీసుకుంది. ఇక్కడ ఒకసారి కన్ఫర్మ్ చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది. ఈ ర్యాలీ మనం క్యాప్చర్ చేస్తాం అంతే. ఒక 2 or 3 ట్రేడ్స్ అయితే తప్ప ఇంకేం కావాలి ఇవాళ. ఓకేనా? సో ఇది బ్యాంక్ నిఫ్టీ. అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఒక విషయం చూసుకుందాం. మనకి డైలీ టైం ఫ్రేమ్లో మనకి క్రాస్ ఓవర్ జరిగిందా లేదా? ఎస్, డైలీ టైం ఫ్రేమ్లో క్రాస్ ఓవర్ జరిగింది అండ్ 2 బులిష్ క్యాండిల్స్ ఉన్నాయి. సో మనం మూవ్మెంట్ ఇప్పుడు బులిష్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 1 hour టైం ఫ్రేమ్లో ఎలా ఉంది? 1 hour టైం ఫ్రేమ్లో బేరిష్ ఉంది. ఓకే, 15 minutesలో న్యూట్రల్. సో సైడ్ వేస్ 2 సైడ్లు ఛాన్సెస్ ఉంది. బట్ నేను ఎక్కువ బులిష్ సైడ్ ఉన్నాను, ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్లో ఎక్కువ మూమెంటం మనకు కనపడుతుంది. 2 hours ఏమైనా కనపడుతుందో మనకి 2 hours బేరిష్ ఉంది, 1 hour కూడా బేరిష్ ఉంది, 15 minutesలో కూడా బేరిష్ కనపడుతుంది. ఈవెన్ ద స్మాలెస్ట్ మనం చార్ట్ చూసుకున్నాం మనకి బేరిష్ కనపడుతుంది. సో ఎక్కువ ఛాన్సెస్ ఉంది మనకి ప్రాఫిట్ బుకింగ్ రావచ్చేమో. బట్ గ్యాప్ డౌన్ అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాల్ సైడ్కి ట్రై చేయడం, గ్యాప్ అప్ అయితే పుట్ సైడ్ మనకి బేరిష్ సైడ్ మనకి ట్రేడ్ దొరికేటట్టు చూసుకోవాలి. బాటమ్ టు లోవర్ టు లో ట్రెండ్ అవ్వచ్చు, దాంట్లో తప్పు లేదు. నిఫ్టీ బ్యాంక్ అయిపోయింది. నిఫ్టీలో ఏముంది? నిఫ్టీలో 5 minutes బేరిష్ ఉంది, 15 minutes క్రాస్ ఓవర్ అవడానికి రెడీగా ఉంది బేరిష్కి, 1 hour బేరిష్ ఉంది. డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఇది బులిష్ కనపడుతుంది. సో రేపు పొద్దున కూడా గ్యాప్ డౌన్ అయ్యి ఏమన్నా బులిష్కి వెళ్ళే ఛాన్స్ ఉందేమో చూసుకుందాం మనం రేపు. ఓకే, దీంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, మనకి ఇది అవసరం లేదు ఇంకా ఇప్పుడు. సో మనం లెవెల్స్ చూసుకున్నట్లయితే లెవెల్స్ మనం ఎగ్జాక్ట్లీ సేమ్, బ్యాంక్ నిఫ్టీ కూడా అదే లెవెల్స్ ఉన్నాయి సేమ్, ఇక్కడ అండ్ ఇక్కడ. సో నేను క్యాప్చర్ చేసింది ఇది 130 తర్వాత ఈ లెవెల్ క్యాప్చర్ చేసాం. ఒక 2 or 3 ట్రేడ్స్ అయితే అండి, 1, 2, ఇది 3rd అంతే. ఇవాళ ఎక్కువ ట్రేడ్స్ చేస్తుంటే దాన్ని ఓవర్ ట్రేడింగ్ అంటారు అండ్ అనవసరంగా లాస్ అయి ఉంటారు. సో జాగ్రత్త. సో ఎప్పుడైతే మనకి ఈ సపోర్ట్ ఇది సపోర్ట్ ఉంటే ఈ సపోర్ట్ నుంచి కిందికి వచ్చాక ఇది రెసిస్టెన్స్గా మారుతుంది, సెకండ్ సపోర్ట్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడెక్కడ బ్రేక్ అవ్వలేదు కాబట్టి మనం మార్కెట్ మొత్తం ఫస్ట్ సపోర్ట్ దగ్గరనే జరిగింది అండ్ ఇట్స్ ఎ గ్యాప్ డౌన్. ఎగ్జాక్ట్లీ సేమ్ నేను నిన్న ఎక్స్ప్లెయిన్ చేసినట్టు పుట్ సైడే అవుతుంది. ఎందుకంటే నిన్న ట్రేడ్ చూడండి ఎక్కడ అవ్వదు, మనకి ట్రెండ్ సెటప్ దొరకదు. సెన్సెక్స్లో ఎలా ఉండే మనకి సేమ్ వే, సెన్సెక్స్లో మనకి నేను అప్డేట్ చేశాను టెలిగ్రామ్లో, సేమ్ వే ఫస్ట్ సపోర్ట్ దగ్గరనే ఉంది, ఫస్ట్ సపోర్ట్ అండ్ సెకండ్ సపోర్ట్ మధ్యలోనే మార్కెట్ జరిగింది. అండ్ మూమెంట్ మనకు కనిపించినట్లయితే ఒకటే మూమెంట్ మనకు దొరుకుతుంది ఇక్కడ. ఓకే, ఇది సైడ్ వేస్ ట్యాప్ చేస్తారండి, మనం ఈ దీంట్లోనే గమనించాలి. అందుకనే ఎప్పుడు చెప్తా, హైయర్ లో మీడియన్, ఐదర్ ట్రై చేయండి హైయర్ టు లో అవడానికి, ఐదర్ ట్రై చేయండి లోవర్ టు హైయర్. అండ్ మీడియంలో మీరు ట్రేల్ చేయాల్సిందే, ఇక్కడ ట్రేల్ చేయాలి. నా ట్రేడ్స్ నేను చేసే ఎనలైసిస్ రిస్క్ కంట్రోల్లో నేను ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటాను, నేను రిస్క్ తక్కువ పెట్టుకుంటాను దాన్ని బట్టి. అందుకే నేను ఇక్కడ కాల్ తీసుకున్నా మళ్ళీ పుట్ అవుతుంది, మళ్ళీ కాల్ తీసుకున్నా మళ్ళీ పుట్ అవుతుంది, మళ్ళీ కాల్ తీసుకున్నా మళ్ళీ పుట్. సో ఇది సైడ్ వేస్ మళ్ళీ పుట్. సో అందుకే రిస్క్ ఇక్కడ నాకు ఎక్కువ హిట్ అవుతుంటా. అందుకే ఇక్కడ మనం జాగ్రత్తగా బ్రేక్అవుట్లో మనం క్రియేట్ చేసినట్లయితే చాలా సింపుల్గా ఉంటుంది. నా వాట్సాప్ చేయండి, టెలిగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఇన్ కేసు వీలైతే నేను హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాను.
మనకి చార్ట్ చాలా చిన్నగా కనపడుతుంది, బట్ ఇట్ యాక్చువల్లీ పెద్ద మూమెంట్ ఇది. కానీ సైడ్ వేస్లో చాలా పెద్దదండి ఇది. మనం పిఎన్ఎల్ ప్రాఫిట్ అండ్ లాస్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అనవసరంగా ఓవర్ ట్రేడ్ చేసి డబ్బులు పోగొట్టుకునే కంటే రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీ కొట్టండి. నేను ఇది ఎలా క్యాప్చర్ చేశాను, ఇది నా క్రాస్ ఓవర్ అండి. నేను చూపించాను కదా, ఇది నా క్రాస్ ఓవర్. క్రాస్ ఓవర్ ఇక్కడ కూడా ఉంది, కానీ నా ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవ్వట్లేదు ఇక్కడ. నేను ఇంకో టూల్స్ కూడా వాడతాను, అవి నేను చూపించలేను ఇక్కడ ఇప్పుడు. అది చూపిస్తే మళ్ళీ మీకు బైసెల్ రికమెండేషన్గా క్రియేట్ అవుతుంది. నేను ఇదే ఎట్లా క్యాప్చర్ చేశానంటే నాకు ప్రాపర్ క్యాచ్ అవ్వాలి. హైలో చెప్పాను ఈ లోవర్ నుంచి నేను క్యాప్చర్ చేసుకున్నా. సింపుల్. ఈ లోవర్ని ఇక్కడ మార్క్ చేసుకుంటాను, మార్క్ చేసుకున్నాక బ్రేక్అవుట్ ఇక్కడ స్టాప్ లాస్ కింద ఉంటుంది. సింపుల్ అంతే. ఇక్కడ నేను ఏ ఎంట్రీ చేసుకున్నా నాకు స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కువ ప్రాఫిట్ రాదు, ప్లస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ నుంచి కిందకి వస్తా, మళ్ళీ పైకి వెళ్తుంది, ఆగుతా, మళ్ళీ కిందకి వస్తుంది, ఆగుతా, మళ్ళీ పైకి వెళ్తుంది. అండ్ ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ నాకు సరిగా లేదు, వేరే టూల్స్ ఉండే అది కూడా వాడతాను. సో నాకు ఇక్కడ సెటప్ అయితే మంచిగా దొరకలేదు, అందుకే నేను చేయలేదు. న్యాచురల్ గ్యాస్లో మనం మిస్ అయ్యామండి యాక్చువల్లీ. ఎందుకంటే ఆ వీడియో చేసేటప్పుడు నేను ఎక్కువ స్కిప్ అని వస్తానమాట. సో ఆ స్కిప్ అని వస్తే కల్లా నా వీడియో అంతా పోయింది. నేను మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. నేను వీడియో క్రియేట్ చేసేటప్పుడు ఏమైందంటే ఇక్కడ ఈ సైడ్లో ఈ బ్రేక్అవుట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ట్రెండ్ జోన్కి మనం బ్రేక్అవుట్ మీద ఎంట్రీ చేయాలని ఉండే. ఓకే, అండ్ సమ్వేర్ 7:15, 7:30కి నేను ఇక్కడ ట్రై చేస్తాను. అండ్ ఇదంతా ర్యాలీ పికప్ అయిపోయింది. సో ఎప్పుడైతే నేను స్కిప్ అని నొక్కానో వీడియో అంతా పోయింది, సేవ్ అవ్వలేదు. అండ్ మళ్ళీ ఒకసారి చేయాల్సి వస్తుంది. సో నేచురల్ గ్యాస్లో ఒకవేళ ఇది సాటర్డే మీరు వింటుంటే నేను రివర్స్ లెవెల్స్ ఇస్తాయి. ఇప్పుడు సాయంత్రం అయితే నేను అప్డేట్ చేయను. అండ్ ఇది మంచి ర్యాలీ అండి. 1200 షేర్స్ ఉంటాయి పర్ లాట్లో. సో ఆల్మోస్ట్ మనం తక్కువ చూసుకున్న 3 minutes చార్ట్ 20 పాయింట్స్ మనం ఇక్కడ మిస్ అవుతుంది. ఇది సడన్ వాల్యూమ్ క్యాప్చర్ అనమాట. మళ్ళీ చెప్తాను, ఇక్కడ ట్రెండ్ జోన్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఇది క్రాస్ ఓవర్. నాకు ఇదే కవర్ చేయాలంటే యాక్చువల్లీ నేను స్టార్ట్ ఆఫ్ ద వీడియోలో కవర్ చేయడానికి చూస్తాను, ఇది మిస్ అయిపోయింది. ఇప్పుడు నేను పోర్ట్ తీసుకోవాలా? ఎస్ తీసుకోవచ్చు, కానీ ఎప్పుడు నేను ఇక్కడ మార్క్ చేసుకుంటా. ఫస్ట్ ఇది నా క్రాస్ ఓవర్, ఇదేనా? ఇది నా క్రాస్ ఓవర్ క్యాండిల్. ఇప్పుడు నేను వెయిట్ చేస్తాను. ఇది బ్రేక్అవుట్ అయింది, ఓకే, క్యాండిల్ కింద. నా స్టాప్ లాస్ ఏమి ఉండాలి? నా స్టాప్ లాస్ వచ్చేసి మహా ఎక్కువ అంటే ఇది తీసుకుంటాను, ఇది ఎక్కువ తీసుకొని ఇంకా. కానీ మళ్ళీ చెప్తున్నా, ఇది ఒకటే కాదు, నాకు వేరే టూల్స్ కూడా ఉంటాయి. నేను దాన్ని చెక్ చేస్తాను, క్రాస్ వెరిఫై చేస్తాను, వాల్యూమ్, ప్రైస్ యాక్షన్ చాలా రకాలుగా చూస్తాను, అప్పుడు ఎంట్రీ అవుతాను అనమాట. సో న్యాచురల్ గ్యాస్లో ఇప్పుడు ఏమి డిస్కస్ చేయము. క్రూడ్ ఆయిల్లో మనం డిస్కస్ చేసినట్టుగా లాస్ట్ టైము ఈ లెవెల్స్ ఉండే, దీనిపైన ఉంటే మనం ఎంట్రీ అవుదాం అనుకున్నాము, బుల్లిష్కి క్రియేట్ అవుదాం అనుకున్నాము. నిన్న సమ్వేర్ మనం ఇక్కడెక్కడో డిస్కస్ చేస్తాం పైన కింద. సో ఈరోజు సైడ్ వేస్ ఉంటే మనకు ఒక అవకాశం దొరికింది. చిన్న అవకాశాలు దొరికాయి ఇక్కడ. ఒకసారి కింది సైడ్ అని పై సైడ్ అని కాల్ అండ్ పుట్ రెండు దొరికాయి. బట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే బుల్లిష్ సైడ్కి మనం చూస్తున్నాం. 100+ పాయింట్స్ ఇవాళ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాప్ డౌన్ అయ్యింది, దాని తర్వాత ఇది 100+ పాయింట్లు నడుస్తుంది. సో ఇండికేటర్ ఎలా ఉంది? ఇండికేటర్ బేరిష్ టర్న్ ఓవర్ ఛాన్సెస్ ఉంది. అగైన్ నేను మార్క్ చేసుకుంటా, అదర్ టూల్స్ చెక్ చేస్తా. బట్ కొంచెం లాంగర్ టైం ఫ్రేమ్లో ఏం కనపడుతుంది, కొంచెం వాల్యూమ్ వచ్చేటట్టు ఉంది ఇంకా. అండ్ 1 hour టైం ఫ్రేమ్లో ఎలా ఉంది? 1 hour టైం ఫ్రేమ్లో అయితే ఇంకా వాల్యూమ్ వచ్చేటట్టు కనపడుతుంది. అంటే మార్కెట్ లాంగర్ టైం ఫ్రేమ్లో ఇంకా బుల్లిష్ ఉంది మనకి. డైలీ టైం ఫ్రేమ్లో ఏముంది? ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో లెట్సే 100 రూపీస్లో లెట్సే 25%, 100%లో 25% 20% దాకా ఇంకా బుల్లిష్ రావచ్చేమో అని కనబడుతుంది. బట్ డైలీ ఇప్పుడు మనం ఫాలో చేస్తామా? లేదు. సో 1 hour టైం ఫ్రేమ్లో ఏముంది? 1 hourలో బుల్లిష్ ఉంది, బట్ ఇక్కడ జాగ్రత్తగా స్టాప్ లాస్ తీసుకోవాలి. అండ్ సో సడన్లీ అన్నీ వచ్చేసి బుల్లిష్లోనే ఉన్నాయి మనకి. ఈవెన్ దో తక్కువ టైం ఫ్రేమ్లో చూసుకున్నా మనకి బుల్లిష్ ఉంది, ఎక్సెప్ట్ 3 minutesలో. 3 minutesలో ఇప్పుడు బ్రేక్అవుట్ మనకు కనపడుతుంది. సో ఎనీవిచ్ ఇది సాటర్డే మీరు చూస్తారు కాబట్టి మనకి మార్కెట్ క్లోజ్ ఉంటుంది. సో మళ్ళీ ఫ్రెష్ లెవెల్స్ నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. 9 to 11:55 వరకు మార్కెట్ ఓపెన్ ఉంటుంది. సో న్యాచురల్ గ్యాస్ క్రూడ్ ఆయిల్ వచ్చేసి మనకి అట్లీస్ట్ 3 times అయినా లెవెల్స్ మారుతుంటాయండి. ఒక వీడియోలో చిన్నగా చెప్పేస్తే ఇది యాక్చువల్లీ కరెక్ట్ కాదు. సో ఇది అన్యాయం అవుతుంది. ఓకేనా? సో బేసికల్లీ మనకి బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో మనం డిస్కస్ చేసిన లెవెల్స్, ఈవెన్ దో క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ కూడా మనకి డిస్కస్ చేసిన లెవెల్సే మనకి కనబడుతున్నాయి. అంటే నిన్న మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో దేనిపైన ఉంటే బెటరు, దేని తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే బెటర్ అనేది అది ఒకటి. సో రేపటికి లెవెల్స్ ఏముంటాయి అంటే, నేను రేపటి లెవెల్స్ నేను లెట్స్ సే క్రూడ్ ఆయిల్ ఇక్కడ మార్క్ చేసుకున్నాను. సో ఆల్మోస్ట్ పైకి వెళ్తుంది, 30 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాను. సో క్రూడ్ ఆయిల్ అయితే నేను ఇక్కడ ఇంకా పైన వెళ్తుంది. 59.80 పైన బులిష్ ఉంటాను, 59.58కి బేరిష్ అవుతాను. సో ఇన్ కేస్ రేపు కానీ ఇప్పుడు సాయంత్రం కానీ ఒకవేళ మార్కెట్ కిందకి వచ్చి ఉంటే ఈ లెవెల్స్ మీరు క్యాప్చర్ చేయండి. ఇది చూసుకోండి. మనం డిస్కస్ చేసింది లాస్ట్ ఈ లెవెల్స్ అనమాట. ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది,
సారీ ఇది 29, ఇది 30. ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అండ్ ఇక్కడ నుంచి ర్యాలీ కనపడుతుంది. క్లియర్ కట్గా మనకి ఇక్కడ ర్యాలీస్ క్లియర్ కనపడుతుంది ప్యాటర్న్స్. డన్. సో ఇది ఒకటి చూసుకోండి. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి లెవెల్స్ ఏముంటాయి, మనం ఓన్లీ 15 lakhs గురించి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదొకసారి మీరు చూసుకుంటారని అనుకుంటున్నాను. నిఫ్టీ బ్యాంక్లో నాకు సండేకి కానీ మండేకి కానీ, సండేకి అయితే ఇప్పుడు తీసుకుందాం, ఫస్ట్ లెవెల్స్ వచ్చేసి సపోర్ట్గా నాకు పుట్ సైడ్ కొంచెం ఎక్కువ కనపడుతుంది. మేబీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకి వెళ్తుందేమో తెలియదు. బడ్జెట్ రియాక్షన్ ఎలా ఉంటుంది నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. 59,500 అగైన్ ఇది చాలా ఇంపార్టెంట్ నెంబర్. 59,250, 59,000 అండ్ 58,800 వరకు అయితే 4 సపోర్ట్స్ ఉన్నాయి. పైకి వచ్చేసి ఎక్కువ లేవు, బట్ 59,900, 60,100 అండ్ 60,250. ఈ 60,250 మనం నిన్న కూడా డిస్కస్ చేసామన్నమాట. అండ్ ఎలా వచ్చాయి నెంబర్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా. ఈ లెవెల్స్ మీరు పెట్టుకోండి. 1 hour టైం ఫ్రేమ్కి రండి. 1 hour టైం ఫ్రేమ్కి చూసుకున్నట్లయితే మీకు ఒక క్లారిటీ కనపడుతుంది ఇక్కడ. సో ఈ క్లారిటీ చూడండి. ఇట్స్ బ్లాక్. ఓకే, సో మూమెంటం షిఫ్ట్ డౌన్ సైడ్ అవుతుందా, బ్రేక్అవుట్లో ఉన్నామో అది ఒకసారి చూద్దాం. ఇలాంటి టెక్నికల్ లెవెల్స్ ప్యాటర్న్స్ ఇవన్నీ మనం ఇంకా వీడియోలో డిస్కస్ చేయాలి. కమింగ్ డేస్లో మనం అది కూడా డిస్కస్ చేస్తాము. దాని మీద కొంచెం రీసెర్చ్ చేస్తున్నా ఏ టాపిక్ మీద మీతో మాట్లాడితే బెటర్ అనేది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. నిఫ్టీ చూసుకుందాం. నిఫ్టీలో నాకు వచ్చేసి 25,250 అగైన్ ఇంపార్టెంట్ నెంబర్. 25,100, 25,50 అండ్ 25,000 వరకు అయితే నాకు లెవెల్స్ ఉన్నాయి. అండ్ అప్ సైడ్ అయితే 25,400 అండ్ 25,500 ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. బట్ ఈ జోన్ వచ్చేసి కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. ఇది బ్రేక్ అయితే 25,630 అండ్ 25,850 వరకు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇంకో కన్సల్టేషన్ ఆర్ ట్రాప్ ఇక్కడ ఛాన్సెస్ ఉంది. ఇది 1 hour టైం ఫ్రేమ్లో. అండ్ మీకు ఆల్రెడీ చూపించేస్తాను నేను. 1 hour టైం ఫ్రేమ్లో మన ఇండికేటర్ ఏమంటుంది, ప్రస్తుతం బేరిష్గా ఉంది. మేబీ గ్యాప్ అప్ అయ్యి కిందికి వస్తుందా, లేకపోతే గ్యాప్ అన్ని పైకి వెళ్తుందా, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఒక గేమ్ చేంజర్ అనుకోవచ్చు, లేకపోతే స్ట్రాటజీ చేంజ్ మార్కెట్ ఉండొచ్చు రేపు. ఆ లెవెల్లో మనం అర్థం చేసుకోవాలి. క్లియర్. నిఫ్టీ లెవెల్స్ అయిపోయి. సెన్సెక్స్ లెవెల్స్ ఏముంటాయి, సెన్సెక్స్ లెవెల్స్లో నాకు 1 hour టైం ఫ్రేమ్లో బేరిష్గానే ఉన్నాము. జాగ్రత్త. 30 minutes అన్న మినిమం చూస్తే న్యూట్రల్లో ఉన్నాం. 30 minutes వద్దు, 1 hour ఈజ్ బెటర్. డైలీ అయితే సూపర్ బులిష్ ఉన్నాము సెన్సెక్స్లో మనం. సో గుడ్, డైలీ ఫ్రేమ్లో ఉన్నాము. 1 hourకి పెట్టేస్తా. 1 hour తర్వాత మనకు లెవెల్స్ వచ్చేసి గివ్ మీ అ సెకండ్. లెవెల్స్ మనము 82,500 నాకు కనపడుతుంది. ఇక్కడ ఒకటి రెసిస్టెన్స్ ఉంది. అండ్ 82,800, 83,000 అండ్ 83,350 వరకు అయితే కనపడుతుంది. సపోర్ట్ వచ్చేసి 81,900, 81,600 అండ్ 81,400. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపు గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ ఏమైనా ఛాన్సెస్ ఉందా కరెక్షన్స్ కానీ. ఎందుకంటే ప్రతిసారి ఓపెనింగ్లు కానీ మార్కెట్లో పైకి వెళ్తున్నప్పుడల్లా కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ ఇమీడియట్లీ వస్తుంది లాస్ట్ 1 weekలో. అండ్ జనవరి మంత్ ఈజ్ ద వెరీ వోలటైల్ మార్కెట్. ఇది మీకు అర్థం కావాలి. యాక్చువల్లీ జనవరి నెల ఇది, ఇదంతా జనవరి నెల కదా. ఓకే, డైలీ టైం ఫ్రేమ్ పెట్టేస్తాం. ఇది జనవరి చూడండి, మొత్తం మనకి కొంచెం వోలటైల్, పైకి కిందికి అంటే ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ కంటిన్యూస్ లేదు. ఇది డౌన్ అయిందంటే ఇది అప్ అయింది, ఇది డౌన్ అయిందంటే ఇది అప్ అయింది, మళ్ళీ అప్ అయింది, మళ్ళీ అప్ డౌన్ రెండు, ప్రాఫిట్ బుకింగ్ రెండు ఇచ్చాయి, మళ్ళీ ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ ప్రాఫిట్లో. సో క్యాండిల్లో ఉన్నామన్నమాట విత్ ఇన్ ద. సో జనవరి మంత్ చాలా వోలటైల్గా జరిగింది. ఐ డోంట్ నో హౌ మేనేజ్డ్, బట్ మేము ఎక్కువ మేనేజ్ చేసింది రిస్క్ కంట్రోల్ దగ్గర, రెండోది టైం కంట్రోల్ దగ్గర. ఈ రెండు. ఎందుకంటే రిస్క్ ఎందుకంటే మనం స్టాప్ లాస్లు కానీ ఎక్కువ మనం దాన్ని ఎక్కడైతే అంటే బులిష్ అని ప్లాన్ చేసినప్పుడు ఒకవేళ బేరిష్కి వెళ్తుంటే మనం ఎగ్జిట్ చేసేస్తాం, అక్కడ వెయిట్ చేయం. అది కూడా 3 minutes చార్ట్ 5 minutes చార్ట్ ఫ్రేమ్ డిపెండ్ అపాన్ వాట్ టైం ఫ్రేమ్ మనం వాడతాం. అలాగే న్యాచురల్ గ్యాస్ క్రూడ్ ఆయిల్ కూడా అంతే. మనం టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ జోన్ ఇంపార్టెంట్. ఒకసారి జోన్ డిఫైన్ చేయండి. ఫస్ట్ వచ్చేసి జోన్ డిఫైన్ చేయాలి, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. రెండోది మనం డిసైడ్ చేయాల్సింది స్ట్రైక్, ఏ స్ట్రైక్ మీద తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ ఉంది, మనం బులిష్ అనుకుంటున్నాం,
లెట్స్ ఇక్కడ నుంచి ఎంతవరకు వెళ్ళొచ్చు, లెట్స్ ఇక్కడ నుంచి 200, సో 81,400 ఉందా, సో 81,500 వరకు అంటే 300 పాయింట్స్ ముందు నుంచి కొంచెం ప్రైస్ తక్కువలో కూడా దొరుకుతుంది. అండ్ ఇక్కడ నుంచి సో 81,500 మనకి దొరికింది. 3 బ్రేక్అవుట్ లెవెల్స్ ఏంటి, నేను ఈ క్యాండిల్ పైకి వెళ్తా ఆర్ ఎల్స్ ఈ బ్రేక్అవుట్ అయితే వెళ్తా, బ్రేక్అవుట్. 4th రిస్క్ కంట్రోల్, అంతే, ఇంకా మిగిలిన డిస్కషన్ లేదు. లాస్ అనేది తీసేయండి. జోన్ బులిష్గా క్రియేట్ అయింది, బులిష్ అనుకున్నాం అంతే. బేరిష్ మళ్ళీ కిందికి వెళ్తే పొట్టు తీసుకోవడం, పైకి వెళ్తే కాల్ తీసుకోవడం అలాంటివి పెట్టకూడదు. ఈ 3-4 పాయింట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంటర్లింక్, ఒకరికి ఇది ఇంటర్లింక్ అనమాట. సో చిన్నగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. హోప్ సో మీకు అర్థమైంది అనుకుంటా. బట్ మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ హోప్ దీంట్లో ఇంకా మనం ఇంప్లిమెంట్ చేయాలి చాలా వరకు, టెక్నికల్గా, క్యాండిల్ స్టిక్గా, ఏ ఇండికేటర్ మనకి పాసిబుల్ ఉంది, లేకపోతే ఏ ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది లాంగ్ వేకి, షార్ట్ టర్మ్కి, అది ప్లాన్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవాలి ఎప్పుడైనా. కానీ లాస్ట్ 10 days నుంచి నేను ఎక్కువ దాని మీద డిస్కస్ చేయలేదు. లాస్ట్ 10-15 days నుంచి ఓన్లీ లెవెల్స్ ఏమైనా డిస్కస్ చేస్తాం అంతే తప్ప మనం చూసుకున్నాం మన లెవెల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, మన లెవెల్స్ నెక్స్ట్ డే ఏముంటాయి అంతే చూసుకున్నాం. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇది కొంచెం డెప్త్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ మీ సపోర్ట్ కావాలి. ఫస్ట్ 10-15 lakhs నేను ప్రతి వీడియోలో ఎక్స్పెక్ట్ చేస్తాను. సెకండ్ వచ్చేసి సబ్స్క్రైబ్. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్గానే ఉంటుంది, నో బై సెల్ రికమెండేషన్. లర్నింగ్కి మీకు ఎవరికైనా ఉపయోగం ఏంటంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. డన్ ఫ్రెండ్స్. సో రేపు సాటర్డే కాబట్టి ఎంజాయ్ చేయండి. సండే మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బై.